ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆపండి ఆపండి ఆపండి. నువ్వు నా బావట్రా ఎలుగు బండి మొహోడా మా నాన్న కొడతారు. ఆగరా ఆపు. అల్లుడు గారు అరే బాబు బుల్రాజు బుల్రాజు వాళ్ళు గుల్ల చేసినారా? అయ్యయ్యో అక్క ఎలాగుందిరా? అబ్బా అయ్యయ్యో ఎట్టా కొట్టేసినారో వీళ్ళు చేతిలో ఓడిపోను. ఎట్టా అయిపోయినాడో నా తమ్ముడిని సావు కొట్టేసినారు. వద్దురా వద్దురా అన్నారు. నాకు కావాలి కావాలి అన్నావు. ఈ దెబ్బలు సరిపోతాయా? ఇంకా కావాలరా నీకు? చెబితే ఒక్క మాట కూడా వినవు. బాగుంది, చాలా బాగుంది. ఆస్తులు అంతస్తులు గురించి పట్టించుకోకుండా 4 మెట్లు దిగొచ్చినందుకు మా బుల్రాజుకి ఈ శాస్తి జరగాల్సిందే. ఇంతమంది ఉండగా మగాడి మీద చేసేసుకుందంటే వీళ్ళ పెంపకం ఎంత గొప్పదో అర్థం అవుతున్నది. ఒరే బుల్రాజు, నీ మీదే చేసేసుకుని ఈ అమ్మాయి మన కూతురా? వీళ్ళందరూ నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఇల్లు వద్దు, వీళ్ళ సంబంధము వద్దు. వీళ్ళకోదండం, వీళ్ళ ఊరుకోదండం. పదరా వెళ్ళిపోదాం, పద. అయ్యయ్యో, పచ్చటి పందిట్లో పెళ్లి ఆగిపోవటం మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఏదో పొరపాటు జరిగిపోయింది, తప్పు మహాదే. కావాలంటే మా ఇంటిని పాది వచ్చి మరి మీ కాళ్ళు అట్టుకుంటాం. చూడమ్మా, ఈ పెళ్లి మాత్రం జరిగేలా చూడు. పందిట్లో పెళ్లి ఆగిపోతే రేపు నా కూతుర్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు కూడా ఆడదానివే కదా. ఒక్కసారి నా కూతురు స్థానంలో ఉండి ఆలోచించు. అవునమ్మా, నా బిడ్డ బతుకు అన్యాయం అయిపోతుంది. మీరే పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించాలి. అమ్మో అమ్మో అమ్మో, ఇంత జరిగాక కూడా క్షమించాలా? ఈ ఊర్లో ఉంటే మేం పేనాలతో బతకం. వదిలేయండి, మీ కోదండం, మీ ఊరు కోదండం. నువ్వు రారా బుల్రాజు, ఏదో ఒకటి చేసి ఆపయ్యా. రండ్రా. అయ్యో అమ్మా, చూడమ్మా, మా మాట వినండి, అమ్మా. మమ్మల్ని క్షమించండి. మా మాట వినండి, అయ్యో అమ్మా. బాబు బాబు, అయ్యో బాబు, అయ్యో మమ్మల్ని క్షమించండి. ఆగండి ఆగండి, అల్లుడు గారు. అయిపోయినది, మన పరువంతా పోయినది. ఈ పెళ్ళి ఆగిపోయినది. ఇక నా కూతుర్ని ఎవరు చేసుకుంటారు? ఇక ఆ పిల్లని ఎవరు చేసుకుంటారు? ఇక నా కూతురికి పెళ్ళవదు, అవ్వదు. అది నేను చూస్తూ ఉండలేను. నేను చచ్చిపోతాను. నువ్వు కాదు, నేను చచ్చిపోతానయ్యా. నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. ఏటే ఇది? మాటేనవే. ఏటే ఈ పని? నువ్వు కాదు, ఏటే ఈ పని? నూకాలు
నేను చచ్చిపోతాను. వదలండి. అమ్మా లుకల్, పిన్ని, ఏంటి? ఆగమ్మా, పిన్ని, ఏంటి అఘాయిత్యం? వద్దు పిన్ని, లుకల్, ఆగమ్మా, పిన్ని, వెళ్ళు. ఆగు పిన్ని, ఆగు పిన్ని. పిన్ని, లుకల్, ఏంటి ఇది? నానిక బతకను. లుకల్, ఏంటి ఇది? ఆగండి, పిన్ని, ఆగండి. లుకలు. ఏంటిది నుకలు? ఏంటి ఈ పిచ్చి పని? ఏటా మీరందరూ కలిసి పెళ్లి ఆగిపోయేలా చేశారు. ఇక్కడ జరిగిన దాని గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అది విని తట్టుకునేంత శక్తి నాకు లేదు. ఇదిగో అయ్యగారు అందరికి సర్ది చెప్పి ఈ పెళ్లి జరిపిస్తారనుకుంటే ఆయన కూడా ఈ పెళ్లి ఆపడానికే చూశారు. లుకలు, ఆయన కూడా అన్యాయం చేస్తే ఇక మనకి న్యాయం చేసేది ఎవరు? అందుకే నేను చచ్చిపోతాను. పిన్ని, 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 వద్దు పిన్ని. పిన్ని, పిన్ని, తొందరపడకు. పెద్దయ్య గారు మన మంచి కోసమే చేశారు. వాడు మన లక్ష్మికి కరెక్ట్ కాదు. నా మాట విను పిన్ని. పిల్లలు భయపడతారు పిన్ని. ఆ, నువ్వు ఆయన మనవరాలేగా చేసుకున్నావు. నువ్వు ఆ పెద్ద మనిషిని ఎడికేసుకొస్తావు కానీ మా వైపు ఎందుకు మాట్లాడతావు? ఏ ఆయన ఇంట కూడా పెళ్లి ఆగిపోయేదాకా వచ్చింది కదా, అప్పుడు ఆయన గుడ్డ ఆగిపోయినంత పని కాదా? ఇప్పుడు అలాంటి బాధే మాది కూడా. వాళ్ళ మనవరాలి పెళ్లి జరిగింది కాబట్టి ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారు. నా బిడ్డ పిల్ల ఆగిపోయినది కాబట్టి నేను చచ్చిపోతున్నాను. లుకలు, నా మాట విను. ఏంటి ఇది? అమ్మా. లుకలు, ఆగు, లుకలు, లుకలు, లుకలు. నీ ఆవేశానికి అర్థం లేదు. శ్రీలక్ష్మి ఒక్కతే నీకు బిడ్డ కాదు. నీకింకా 2 పిల్లలున్నారు. వాళ్ళ గురించైనా ఆలోచించు. ఈ పెళ్లి ఆగిపోవటంతోనే వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయిందయ్యా. అసలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించేదే అయితే ఇదిగో ఈ శ్రీలక్ష్మి ఇట్ట చేసి ఉండేదే కాదు. అమ్మా, నానేం చేశాను? నాన్న మీద చెయ్యేసినోండి ఓకేమంటావా? నాన్నకి మర్యాద ఇవ్వలేని వాడిని పెళ్లి చేసుకోమంటావా?